హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు దొండకాయ ఫ్రై ఎలా చేయాలో, విలేజ్ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తారండి. ముందుగా కళాయి అయితే పెట్టుకున్నాను. కళాయిలో అయితే కొద్దిగా ఆయిల్ పోసుకున్నానండి. అందులోనే పోపు దినుసులు వేసుకుంటున్నాను. ఒక్కొక్కటిగా ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, నెక్స్ట్ మినప్పప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. ఆయిల్ తక్కువ వేసానని మాత్రం అనుకోవద్దు. ఎందుకు అంటే ఆయిల్ ఎక్కువైతే మేము తినలేమండి. ఒకసారి ఆయిల్ తగ్గించేసినాము లావ్ అయిపోతాం అనేసినని. ఆ తర్వాత నుంచి ఆయిల్ ఎక్కువ తింటే గ్యాస్ట్రిక్ లాగా, అజీర్తిలాగా జీర్ణం అవ్వదు. అందుకనేసి ఆయిల్ అయితే ప్రతి దాంట్లో తక్కువనే ఉంటుంది. ఇదంతా పోపు అయితే వేగినాక కొద్దిగా తెల్లుల్లిపాయలు తీసుకొని కొద్దిగా తెల్లుల్లిపాయలు కచ్చపచ్చ దంచేసి అయితే వేసుకున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని అయితే కలుపుకుంటున్నాను. ఇందులోనే కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఇది కొంచెం వేగినాక దొండకాయలు అయితే ఏవైతే కోసి పెట్టుకున్నానో నైటే కోసేసినాను నేను. ఎందుకంటే పిల్లలకి స్కూల్ ఉంటుంది కదా, మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కనుక నైట్ కోసేసి అయితే ఆరబెట్టేసిన అండి. మార్నింగ్ కోస్తే ఇవి చాలా తలకాయ నొప్పి కదా, అలా కోసేటప్పటికి టైం కూడా సరిపోదు. కొద్దిగా ఈ దొండకాయలు అయితే ఫ్రై చేసేసి కొంచెం వేగినాక కొద్దిగా రాళ్ళుప్పు అయితే వేసుకొని మూత పెట్టుకున్నాను. చూడండి ఎలా అయితే మగ్గినాయో. మగ్గిన తర్వాత కొద్దిగా టమాటా అయితే వేసుకుంటున్నాను. టమాటా వేసుకున్న తర్వాత కొద్దిగా బాగా కలిపేసి మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. కొంచెం మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ అదే మూత తీసుకుని ఇందులోనే కారం, పసుపు, ధనియాల పొడి, చిన్న గరం మసాలా అయితే కొద్దిగా వేసుకుంటున్నాను. కొంచెం కొంచెం వేసుకుంటున్నానండి అన్నీను. ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాను కదా, అందుకు. ఇంకా లేదు అంటే పిల్లలకి కారం ఎక్కువ అవుతుంది, మళ్ళీ లంచ్ బాక్స్ కదా తినరు. అందుకనేసి కారం ఇవన్నీ అయితే వేసుకున్నాం కదండి. కొద్దిసేపు కలుపుకోవాలి. వేసుకున్న తర్వాత కొంతసేపు మూత పెట్టుకొని కలుపుకోవాలి. బాగా మగ్గనివ్వాలి. దీంతో దగ్గరికి అయిపోతుందండి ఫ్రై. ఆల్రెడీ చూడండి ఇలా అయితే అయిపోయింది. నేనైతే అదే కళాయిలో రైస్ కలిపేసి పిల్లలకి పెట్టేసిన. దాన్ని కొంచెం ఒక బౌల్లోకి అయితే తీసేసిన అండి. ఇదే విలేజ్ స్టైల్ అయితే ఇలా ప్రిపేర్ చేస్తాము. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్స్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.